హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తారక్. మీరు చూస్తున్న టెక్ విత్ తారక్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నూస్ ఎపిసోడ్ నెంబర్ 21. ఈరోజు డేట్ వస్తారు మనకి జూలై 20, 2021 అండ్ టైం వస్తారు మనకి 4 o'clock అయితే అవుతుంది. ఇవాళ ఫస్ట్ న్యూస్ వస్తారు మనకి షామీ నుంచి. షామీ అయితే రెడ్మీ నోట్ 10T 5G అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రెడ్మీ నోట్ 10T 5G స్పెసిఫికేషన్స్ వస్తారు మనకి. ఇది మనకి 6.5 inch ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్తో అయితే వస్తుంది. అండ్ మనకి ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ మొబైల్ వస్తారు మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. మనకి సిచ్యువేషన్ బట్టి అయితే మనకి రిఫ్రెష్ రేట్ అయితే మనకి చేంజ్ అయితే అవుతుంటుంది. అండ్ మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 500 ప్రాసెసర్తో వస్తుంది. మనకి ఇది 5G ప్రాసెసర్. ఈ 5G ప్రాసెసర్ కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ 5Gకి అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది వస్తారు మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ అన్ని మొబైల్ వస్తారు మనకి UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ మనకి స్ప్లాష్ ప్రూఫ్తో అయితే వస్తుంది. ఇది మనకి 4 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఫస్ట్ కలర్ వస్తారు మనకి క్రోమియం వైట్, అండ్ సెకండ్ కలర్ వస్తారు మనకి మింట్ గ్రీన్, థర్డ్ కలర్ వస్తారు మనకి మెటాలిక్ బ్లూ, అండ్ ఫోర్త్ కలర్ వస్తారు మనకి గ్రాఫైట్ బ్లాక్. ఈ 4 కలర్స్లో అయితే మనకి ఈ రెడ్మీ నోట్ 10T 5G అయితే మనకి అవైలబిలిటీకి అయితే రాబోతుంది. ఈ రెడ్మీ నోట్ 10T 5G ప్రైజింగ్ మనం చూసుకున్నట్లయితే మనకి బేస్ వేరియంట్ మనకి 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఇది వస్తారు మనకి 13,999 అయితే పెట్టారు. అంటే నియర్లీ మనకి 14,000కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ మనకి 6GB RAM 128GB వస్తారు మనకి 15,999 అయితే పెట్టారు. ఇది మనకి 16,000 రూపీస్కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ మీద అయితే మనకి HDFC బ్యాంక్ కార్డ్ మీద అయితే ఆఫర్ అయితే ఉంది. మనకి HDFC క్రెడిట్ కార్డ్ ఆర్ EMI మీద అయితే మనం ఈ మొబైల్ తీసుకుంటే 1000 రూపీస్ వరకు అయితే మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకి జూలై 26 నుంచి అయితే మనకి అమెజాన్ ఎక్స్క్లూజివ్గా అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. నెక్స్ట్ వస్తారు మనకి పోకో నుంచి. పోకో F3 GT అయితే జూలై 23 ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించి అయితే పోకో అయితే అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో కొన్ని టీజర్స్ అయితే చేసింది. ఈ పోకో F3 GT వస్తారు మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి HDR10+ సపోర్ట్తో అయితే మనకి డిస్ప్లే అయితే వస్తుంది. మనకి డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఐరిస్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఐరిస్ వైర్లెస్ ఆడియో కూడా మనకి ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వస్తే మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది వస్తే మనకి 1.6 అపర్చర్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మనకి ఇది 5G ప్రాసెసర్. అండ్ ఈ మొబైల్ వస్తే మనకి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ మనకి ఇందులో అయితే మనకి ఎలర్ట్ సైడ్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఇది గేమింగ్ మొబైల్. రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ అయితే మనకి ఇప్పుడు పోకో F3 GTగా అయితే ఇండియాకి తీసుకొస్తున్నారు. ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి కూలింగ్ సిస్టమ్ మనకి ట్రిగ్గర్స్ ఎవ్రీథింగ్ అయితే ఈ మొబైల్స్లో అయితే ఉంటాయి. పర్ఫెక్ట్ ఇప్పుడైతే BGMI అయితే వచ్చింది కదా, BGMIకి పోతే పర్ఫెక్ట్ గేమింగ్ మొబైల్ అయితే ఇది. ఈ మొబైల్ వస్తారు మనకి జూలై 23 అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని ప్రైజింగ్ బట్టి అయితే మనం ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ అయితే బిగ్ సేవింగ్ డేస్ అయితే అనౌన్స్ చేసింది. ఇది వస్తారు మనకి జూలై 24 నుండి జూలై 29 వరకు అయితే బిగ్ సేవింగ్ డేస్ అయితే జరుగుతాయి. ఇది వస్తారు మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద అండ్ మనకి హోమ్ అప్లయన్సెస్ మీద అయితే మనకి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఇందులో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ మీద ఎప్పుడు పాత డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఈసారి అయితే మనకి హోమ్ అప్లయన్స్ మీద అయితే బెటర్ డిస్కౌంట్స్ రావచ్చు అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ అయితే యాపిల్ మ్యూజిక్ అయితే లూజ్లెస్ ఆడియో అండ్ డాల్బీ అట్మాస్ ఫ్యూచర్ అయితే మనకి WWDC 2021లో అయితే మనకి అనౌన్స్ చేసింది. ఇది సార్ మనకి మేలో అయితే జరిగింది. ఇది మేలో అయితే ఫ్యూచర్ అయితే మనకి అనౌన్స్ అయితే చేసింది. మనకి చాలా కంట్రీస్కి అయితే ఈ ఫ్యూచర్ అయితే ఆల్రెడీ యాపిల్ అయితే రోల్ అవుట్ అయితే చేసింది. ఇప్పుడైతే మనకి ఇండియాకి అయితే ఇప్పుడైతే రోల్ అవుట్ చేయబోతుంది. ఇదోసరికి యాపిల్ యూజర్స్ అండ్ అదే ఐఫోన్ యూజర్స్ అండ్ యాపిల్ టీవీస్కి అయితే మనకి ఈ రోల్ అవుట్ అయితే మనకి జరుగుతుంది. అండ్ ఈ ఆండ్రాయిడ్ బీటా యూజర్స్కి అయితే ఈ ఫ్యూచర్ అయితే మనకి రోల్ అవుట్ అయితే చేయబోతుంది యాపిల్ అయితే. దీనికి సంబంధించి యాపిల్ అయితే మనకి అఫీషియల్గా అయితే ట్విట్టర్లో అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. మనం ఈ లూజ్లెస్ ఆడియో అండ్ డాల్బీ అట్మాస్ అయితే యాపిల్ మ్యూజిక్లో అయితే మనకి ఆండ్రాయిడ్ యూజర్స్లో కూడా మనం త్వరలో అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ వస్తారు మనకి గూగుల్ నుంచి. గూగుల్ అయితే గూగుల్ పిక్సెల్ 4XLకి అయితే 1 year వారంటీ ఎక్స్టెన్షన్ అయితే చేసింది. రీజన్ వస్తారు మనకి గూగుల్ 4XL యూజర్స్ అయితే మనకి బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే మనకి ఫేస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే US, కెనడా, తైవాన్ అండ్ జపాన్ చాలా కంట్రీస్ వరకు అయితే మనకి ఓనర్స్ అయితే గూగుల్కి అయితే రిపోర్ట్ అయితే చేస్తున్నారు. దీనికైతే గూగుల్ ఉద్దేశించి మనకి 1 year వారంటీ ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చింది. అందులో వస్తారు మనకి బ్యాటరీ డ్రైన్ అయినా బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసి అయితే మనకి మీరు ఎవరైనా గూగుల్ పిక్సెల్ 4XL యూజ్ చేస్తుంటే ఈ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉంటే మీరైతే గూగుల్ ఫామ్స్లో అయితే మీరు అప్లై చేసి బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అయినా రీప్లేస్మెంట్ చేసైనా గూగుల్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాచ్ అయితే లాస్ట్ ఇయర్ అయితే తీసుకొచ్చింది. దీని సక్సెసర్ ఒప్పో వాచ్ 2 అయితే మనకి చైనాలో అయితే జూలై 27 అయితే లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఒప్పో అయితే కొన్ని అఫీషియల్గా అయితే టీచ్ చేసింది. చూస్తారు మనకి అపోలో 4S చిప్ సెట్తో వస్తుంది. ఈ అపోలో 4S చిప్ సెట్ మనకి ఈ ఒప్పో వాచ్ 2లో అయితే ఉండబోతుంది. మనం ఈ ఒప్పో వాచ్ 2 యూజ్ చేసి మనం గేమింగ్ కంట్రోల్ చేయొచ్చు, కెమెరా అయితే కంట్రోల్ చేయొచ్చు అని కొన్ని ఫ్యూచర్స్ అయితే మనకి ఒప్పో అయితే టీచ్ చేసింది. అండ్ నెక్స్ట్ వస్తారు మనకి
ఇది మనకి అపోలో 4S చిప్ సెట్తో పాటు మనకి స్నాప్డ్రాగన్ వేర్ ఓఎస్ 4100 అసోసియేట్తో అయితే మనకి ఈ ఒప్పో వాచ్ 2 అయితే రాబోతుందని కొన్ని లీక్డ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. ఇది ఒకసారి మనకి చైనాలో జూలై 27న అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి షామీ నుంచి షామీ అయితే రెడ్మీ నోట్ 10 T5 అయితే ఇండియాలో లాంచ్ చేసింది. దీంతో పాటు అయితే మనకి ఈరోజు రెడ్మీ బుక్ అయితే మనకి టీచ్ చేసింది. దీనికి సంబంధించి పిక్చర్స్ ఏమైనా టీచ్ చేయలేదు కానీ రెడ్మీ బుక్ అనేది మాత్రం రెడ్మీ అయితే టీచ్ చేసింది. ఇది మనకి త్వరలో అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మనకి ఈ మంత్లో అయినా నెక్స్ట్ మంత్లో అయితే ఈ రెడ్మీ బుక్ అయితే మనకి రాబోతుంది. ఈ రెడ్మీ బుక్ వస్తారు మనకి రియల్మీ బుక్ అయితే మనకి కాంపిటీషన్గా అయితే రెడ్మీ అయితే తీసుకొస్తుంది. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ అయితే కొత్త 2 మొబైల్స్ అయితే ఇండియాకి తీసుకొస్తుంది. చూస్తే మనకి ఏసూస్ జెన్ఫోన్ 8 అండ్ ఏసూస్ జెన్ఫోన్ 8 ఫ్లిప్. ఈ 2 మొబైల్స్ అయితే మనకి ఇండియాకి అయితే ఆగస్టులో అయితే తీసుకురాబోతుంది అయితే ఏసూస్ అయితే అఫీషియల్గా అయితే టీచ్ చేసింది. కొన్ని లీక్డ్ స్పెసిఫికేషన్స్ వస్తారు మనకి. ఇది మనకి ఏసూస్ జెన్ఫోన్ 8 మనకి 5.9 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. అదే ఏసూస్ జెన్ఫోన్ 8 ఫ్లిప్ వచ్చారు మనకి 6.67 ఇంచ్ 90Hz AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఈ ఏసూస్ జెన్ఫోన్ 8 వచ్చేసరికి మనకి ట్రిప్లెట్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. జెన్ఫోన్ 8 ఫ్లిప్ కూడా మనకి ట్రిప్లెట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి రెండు కూడా మనకి 64 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే మనకు వస్తున్నాయి. ఏసూస్ జెన్ఫోన్ 8 వచ్చేసరికి మనకి డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఏసూస్ జెన్ఫోన్ 8 ఫ్లిప్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ రియర్ కెమెరాతో అయితే వస్తుంది. ఇది ఏసూస్ జెన్ఫోన్ 8 వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఏసూస్ జెన్ఫోన్ 8 ఫ్లిప్ వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ 2 మొబైల్స్ కూడా మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి మనకి ఆగస్టులో అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు ఏసూస్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టిక్టాక్ నుంచి టిక్టాక్ అయితే బైట్ డాన్స్కి సంబంధించిన సంస్థ ఇది. బైట్ డాన్స్ అయితే ఇండియాలో అయితే మనకి కొత్త ట్రేడ్ మార్క్ అయితే ఫిల్ చేసింది. ఇది చూస్తారు మనకి టిక్టాక్. ఈ నేమ్తో అయితే మనకి బైట్ డాన్స్ అయితే ఇండియాలో ఒక ట్రేడ్ మార్క్ అయితే ఫిల్ చేసింది. ఈ నేమ్తో మనకి టిక్టాక్ అయితే మనకి రాబోతుంది అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఈ టిక్టాక్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 2017లో అయితే వచ్చింది. ఇప్పుడైతే మనకి చైనా యాప్స్తో అయితే మనకి ఇదైతే 2020లో అయితే బ్యాన్ అయింది. మనకి ఇప్పుడైతే కంబ్యాక్తో 2021తో అయితే మనకు వస్తుంది. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీనికి పర్మిషన్ ఇస్తుందా లేదనేది అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఇప్పుడైతే మనకి కొత్త ట్రేడ్ మార్క్ అయితే బైట్ డాన్స్ అయితే మనకి ఫైల్ అయితే చేసింది. దీన్ని బట్టి అయితే మనకి టిక్టాక్ అయితే రాబోతుంది అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్, నమస్తే.